95% అయితే 125 నుంచి 135 ఉంటుంది. అదేవిధంగా 110 నుంచి 120 మార్క్స్ హార్డర్ షిఫ్ట్లో ఉంటుంది. సో 90% ఇది ఒక బేస్ లైన్ కింద పెట్టుకోవాలి. సో 105 నుంచి 115 ఏదైతే ఉందో ఈజీ టు మోడరేట్లో ఉంటుంది. హార్డ్ షిఫ్ట్లో 85 to 95% అయితే ఉంటుంది. సో ఈ 90%కి దిగువనున్నటువంటి వాళ్ళు, సో మీకు అంటే నేను చెప్పేది ఓసీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్వాన్స్ క్వాలిఫై కాలేదనే లెక్క. సో మీరు అదే ఎస్సీ ఎస్టీకి అన్నట్లయితే అది మార్పు వస్తుంది. మళ్ళీ బీసీకి అన్నట్లయితే అప్ టు 85% కూడా వచ్చేస్తుంది. దట్ ఇస్ ఏ డిఫరెంట్ స్టోరీ. బట్ ఓసీకి మీరు కంపేర్ చేసుకుని చూసినట్లు అంటే ఒక బెంచ్ మార్క్ కింద చెప్తున్నాను నేను. సో 90% ఉంటే మీరు అడ్వాన్స్ క్వాలిఫై అయినట్లుగా ఓసీ పిల్లలకు సంబంధించి. సో 99.5 ఎలైట్ గ్రూప్ ఏదైతే ఉందో మీకు 260 మార్క్స్ ఈజీ షిఫ్ట్లో అండి. మీరు 99.5% టార్గెట్ అయితే మాత్రం 225 ఈజీ షిఫ్ట్లో మీరు కానీ తెచ్చుకున్నట్లయితే మీకు ఈ పర్సంటైల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫైట్ ఫర్ ది టాప్ 1000 ర్యాంక్స్ ఎవరికైతే వస్తాయో, ఎవరెవరికి వస్తాయి 99.9 మధ్య 99.5 మధ్య ఉన్నటువంటి వాళ్ళకి టాప్ 1000 ర్యాంక్స్ వస్తాయి. ఎందుకంటే వీళ్ళలో చాలామంది అడ్వాన్స్కి వెళ్ళిపోతారు కాబట్టి మీ సెక్యూర్డ్ ర్యాంక్ కూడా మీకు దొరికిపోద్ది. యాక్యురసీ ఈజ్ పారామౌంట్ ఈవెన్ ఇన్ హార్డ్ షిఫ్ట్. డ్రాపింగ్ బిలో 200 మార్క్స్ 200 మార్కులన్నా కన్నా తక్కువ వస్తే మీరు ఎలైట్ జోన్లో నుంచి పక్కా జరిగిపోయినట్టే. సో మీకు టాప్ ఎన్ఐటీస్లో సిఎస్సి వచ్చే మాట కష్టమే. ద గోల్డ్ స్టాండర్డ్ 99% ఏదైతే ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటామో ఈజీ షిఫ్ట్ టార్గెట్ వచ్చేసి 190 to 205 అండి. ఓకే, సో హార్డ్ షిఫ్ట్లో మాత్రం 175 నుంచి 180 మార్క్స్ కానీ తెచ్చుకున్నట్లయితే మీకు 99% వస్తుంది. సో ఈ మార్కుల దగ్గర ఈరోజు అందరికీ మార్క్స్ తెలిసిపోయి ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా మీరు చూసుకోండి. ఇఫ్ ద పేపర్ ఈజ్ టఫ్ 175 మార్క్స్ కీప్స్ యూ ఇన్ ద రేస్ ఫర్ ది 99th పర్సెంటైల్. సో హార్డ్ షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉదాహరణకు 29th మరియు 27th రెండు మనకి హార్డ్ షిఫ్ట్గా దీంట్లో కనిపిస్తున్నాయి కాబట్టి సో మీరు వెరిఫై చేసుకోండి. 29th మార్నింగ్ షిఫ్టా లేకపోతే 27th రోజు మార్నింగ్ షిఫ్ట్ మరి ఆఫ్టర్నూన్ ఒకటి హార్డెస్ట్ షిఫ్ట్ వచ్చింది. ద రియలిస్టిక్ సేఫ్ జోన్. సో 97% నుంచి 98 కానీ వచ్చినట్లయితే మీరు గుడ్ బ్రాంచ్ రెప్యూటబుల్ ఎన్ఐటీలో తీసుకోవచ్చు. సో ఈ పర్సంటైల్ రావాలన్నట్లయితే ఈజీ షిఫ్ట్లో అంటే ఎన్ఐటీలో సీట్ వచ్చేసింది మంచి బ్రాంచ్లో అని అనుకునేదానికి 150 అనేది సేఫ్ స్కోరు, అది ఏ పేపర్ అన్నా కానీ.